ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మా జీవితాల్లో మా బ్రతుకుల్లో మీరు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి వందనాలు. దినాశీర్వాదం కుమ్మరించండి నాయన. నీ వాక్యం లేకుండా మేము ఈ లోకంలో బ్రతకలేము. నువ్వు లేకుండా అసలు బ్రతకలేము. నువ్వు మమ్మల్ని ఉంచావంటే నాయన నీ మహిమ నిమిత్తం జీవించాలి నాయన. నీ నిమిత్తం ఒక్క మాట అయినా మా నోటి నుండి బయటికి వెళ్ళాలి. అటువంటి ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు నాయన. మేము ఏమై ఉన్నామో, ఏం కావాలని నువ్వు కోరుకున్నావో సమస్తం ఎరుగుదు కనుక ఇదిగో కొద్ది నిమిషాలు వాక్య ధ్యానానికి ఈ ఉదయకాలంలో సమయం ఇచ్చినందుకు వందనాలు. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు. కొద్ది నిమిషాలు వాక్య ధ్యానంలోనికి వెళ్ళటానికి సహాయం చేయండి. గ్రహించుకునే హృదయమును, హత్తుకునే మనసును మాకు అందరికీ ఇవ్వండి. మరి నాయన మమ్మల్ని అందరినీ నీ ఆత్మచేత ముద్రించండి. నిన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా వాటి ప్రకారం జీవించే ధన్యత మా అందరికీ దయచేయండి. యేసు క్రీస్తు వర్ణాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు రోషము గలవాడు. దేవుడు రోషము గలవాడు. చాలాసార్లు మరి రోషము అనే మాటని మనం చాలాసార్లు బైబిల్లో విన్నాం. రోషము అనేది ఏమిటంటే పౌరుషంతో కూడినది. పౌరుషంతో కూడినది రోషం అనేది. కనుక దేవుడు రోషము గలవాడననే పదము కేవలం బైబిల్లో మాత్రమే ఉన్నది. కపటానికి, అబద్ధానికి, అన్యాయానికి, దుర్మార్గతకు ఆయన సహించుకోడు. అందుకని ఆయన రోషం గలవాడు. రోషం గలవాడంటే ప్రతి వాళ్ళని ఏదో కోపంతో, రోషంతో, ఉగ్రతతో గద్దిస్తాడనో, తిట్టేస్తాడనో, నాశనం చేస్తాడని కాదు. రోషం అనేది దేంట్లో ఉంటుందంటే కపటం ఉండదు ఆయనలో. కపటం పట్ల రోషంగా ఉంటాడు, అబద్ధం పట్ల రోషంగా ఉంటాడు, అన్యాయం పట్ల రోషముగా ఉంటాడు, దుర్మార్గత పట్ల ఆయన రోషంగా ఉంటాడు. ఆయనకి అసహ్యము హేములై. కనుక దేవుని విషయము రోషము గలవాడంటే ఏదో ఎప్పుడు కోపం ఉంటుందనో, ఎప్పుడు బగబగలాడతాడనో లోకం అనుకుంటే పొరపాటు. ఆయన చెడును సహించనివాడు. చెడ్డదాన్ని సహించలేడు, పాపాన్ని సహించలేడు, అన్యాయాన్ని సహించలేడు, దుర్మార్గతను ఆయన జీవితంలో సహించలేడు. అందుకే ఈ లోకంలో యేసు ప్రభు వారు వచ్చినప్పుడు కూడా ఆయన సవాల్ చేశాడు ఈ ప్రపంచానికి. నాలో పాపం ఉన్నదని మీరు ఎవడైనాను చాటగలడా అన్నాడంటే ఆయన ఎంత రోషంతో అన్న మాట తెలుసా? ఈనాడు ప్రపంచానికి అర్థం కాలేదు. దేవుడు సత్యానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీక. ఈ విషయాలకు ఏదైనా విరుద్ధంగా జరిగితే ఆయన సహించడు. అది రోషానికి అర్థం. రోషానికి అర్థం ఏదో కోపం ఉన్నవాడని కాదు. ఆయన సత్యానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీక. నీతి మరి న్యాయాలు నడిపించే దేవుడు ఆయన. దానికి విరుద్ధమైనది ఏదున్నా సరే ఆయన సహించలేని రోషము గలవాడు అని అర్థం. ఆయన ప్రేమ, కరుణ, జాలి, దయ గలవాడు. చెడుతనమును ఆయన సహించడు. అందుకే ఆయన రోషం గలవాడు. ఎందుకు చెప్తున్నానంటే రోషానికి అర్థాలు చెప్తున్నాను. ఇవన్నీ మీరు రోషం అంటే ఏదో కోపగలవాడు అని అనుకుంటే మీరు చాలా పొరపాటు. నిర్గమకాండం 34:14 ఒక మాట ఉంటుంది. ఆయన చేయొద్దు అన్నాడు, మానేయాలి. అది అప్పుడు రోషం. ఆయన రోషం ఎప్పుడు బయట వస్తుంది అంటే చేయొద్దు అన్న పని చేసినప్పుడు ఆయనకి రోషం వస్తుంది. కనుక ఆయన ఏమన్నాడు చదవండి మళ్ళీ. అది ముందు మాట చదువు. ఏలయనగా వేరే వాళ్ళకి నమస్కారం మొక్కొద్దు అంటున్నాడు. నొక్కితే నొక్కొద్దని చెప్పినప్పుడు మొక్కవంటే రోషం వస్తుంది ఆయనకి. అందుకే రోషం గల యెహోవాను అంటాడు ఆయన. ద్వితోపదేశం 4:24 చూడండి. దహించు అగ్ని. అగ్ని చెత్తను కాల్చేస్తుందండి. అగ్ని
పనికిరాని దాన్నెల్లా దహించి వేస్తుంది. అగ్ని యొక్క లక్షణం ఏంటంటే, అందుకే వాక్యాన్ని అగ్నితో ఎందుకు పోల్చబడ్డదంటే అది దహించేస్తుంది. వాక్యం ఎవడి జీవితంలో వెళ్ళిందో, ఎవడ బతుకులోకి వెళ్ళిందో, ఎవరి జీవితాల్లో వాక్యాన్ని అన్వయిస్తారో వాళ్ళ జీవితంలో ఉన్న చెత్త గిత్త అంతా కాలిపోద్ది. అందుకే వాక్యాన్ని అగ్నితో పోల్చారు. అదే మాటని ఇక్కడ ద్వితోపదేశ కాండంలో మోషే గారు మరి వాళ్ళకి ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన దహించు అగ్ని అయి ఉన్న రోషము గల దేవుణ్ణి అంటున్నాడు. ఎస్కేల్ గ్రంథం 36:5-6 చూడండి. 36 ఎస్కేల్ గ్రంథం 36:5-6. ఆయనకున్నటువంటి పౌరుషంతో ఇచ్చాడు కనుక అది దేవునికున్న రోషం. రోషం అంటే ఎప్పుడో ఏదో చూడు కాటు గీటు ఉంటారని కాదండి. ఆయన ఎప్పుడు కోపంగా ఉంటాడని కాదండి. ఉగ్ర రూపుడని కాదండి. ఉగ్ర రూపుడు అనుకుంటే పొరపాటు మనం. ఆయన ఉగ్ర రూపుడు కాదు, ప్రేమామయుడు ఆయన. కానీ రోషం ఉంది ఆయనకి. చెడు జరిగితే ఆయన రోషాన్ని, చెడుని సహించలేడు ఎవరి పట్ల కూడా. ఆయన చెడులు ఆయనలో లేదు, ఎవరిని సహించలేడు గనక ఆయన రోషము గలవాడు అంటారు. కనుక అక్కడ 6వ వచనంలో చూడమా, అది అందరికీ తెలియజెప్పండి. నా యొక్క కోపం, నా యొక్క ఉగ్రత కాదు నాకు కావాల్సి, నేను రోషం సహించలేని వాడను. అన్యాయాన్ని, అక్రమాన్ని, దుష్టత్వాన్ని, చెడును మరి నేను సహించలేను. అది ఆయన అందరికీ చెప్పమంటున్నాడు. వాగులు గీగులు అనేది దేనికంటే ఉపమానంగా చెప్పబడిన ప్రాంతాలన్నిటికీ చెప్పమన్నాడు అన్నమాట. కనుక ప్రియులారా, మరి అందుకే నాహోము మాట్లాడినప్పుడు, నాహోము చూడండి 1వ అధ్యాయం 2వ వచనం, ప్రవక్త, చిన్న ప్రవక్తల్లో నాహోము ప్రతీకారము చేస్తాడు. రోషము గలవాడు చెడు చేసినోడికి ప్రతీకారం చేస్తాడు. అది ఎవరైతే దేవుని మాట, శత్రువులు అంటే యేసుక్రీస్తుని తిట్టిన వాళ్ళు కాదండి, యేసుక్రీస్తుని దూషించిన వాళ్ళు కాదు. చాలా మంది శత్రువులు అంటే విరోధులు అనుకుంటారు. శత్రువులు అంటే దేవుని మాటను ధిక్కరించిన ప్రతి వాడు శత్రువే. అనునిత్యము యేసుక్రీస్తుని సిలువేస్తున్న వాడు కూడా శత్రువే. యేసుక్రీస్తుని శ్రమ పెడుతున్నాడు శత్రువే. తండ్రి అయిన దేవుణ్ణి, కన్న దేవుణ్ణి మరి ఆయన మాట వినని వాడు ప్రతివాడు శత్రువే. వాడి గురించి ఏమంటాడంటే నాహోంలో, ఏంటి చదివాయా, చేయవాడు ఎవరైతే వాళ్ళ మాట వినరో, ఎవరైతే ఆయనకి విరోధంగా తిరుగుతారో, ఆయన మాటను తిరుగుబాటు చేస్తారో వాళ్ళకి తప్పకుండా ప్రతీకారం చేస్తాడు. మేలు చేద్దామని ఆశించి వాళ్ళని ఎంతో రక్షించి సంరక్షించి పోషించంటే వాళ్ళు ఆయనకి ఎదురు తిరిగినప్పుడు, వాడు శత్రువుగా మారినప్పుడు తప్పకుండా ప్రతీకారం తీసుకుంటాడు. అది రోషము గల వాడి యొక్క గొప్ప ఉద్దేశం. అది ఇక ఒక 2 మాటలు ఉన్నాయి రోమపత్రికలో 12వ అధ్యాయం 19వ వచనంలో. అది కనుక ఎవడో తప్పుగా ఉంటున్నాడని ఎదుటివాడిని నువ్వు వాడి మీద పగ తీర్చుకునేడు చెడ్డాడండి, దేవుడికి చెడ్డాడు, దేవుని మాట వినడాన్ని నువ్వు పగ తీర్చుకోవద్దు. నువ్వు ప్రేమించవలసిందే. నీకు ఇచ్చిన బాధ్యత ఏంటంటే ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండాలి, ప్రేమించుకోవాలి, సహించుకోవాలి, సమస్తం ఇచ్చారు. కానీ పగ అనేది, రోషం అనేది ఉన్నది చూసావా, నేను తీర్చుకుంటాను అది. కనుక గమనించాలి. చాలా మంది మరి ఇతర వాళ్ళు తప్పు చేస్తున్నారని వాళ్ళని శిక్షించడానికి వెళ్తారు. అది మన పని కాదు, దేవుడే చూసుకుంటాడని దేవునికి అప్పచెప్పాలి. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనంలో చూడండి.
ఆ రోషము ఆ యొక్క స్థితిలో ఉన్నట్లయితే మనము నిత్యమైన చూడు మళ్ళీ చదువు ఇంకో మాట ఉంది అక్కడ ఆయన కృప కలిగి అయ్యున్నాడు కనుక మనల్ని కూడా చేసేస్తాడు. నువ్వు కూడా ఏంటి తెలుసా, దేవుని పట్ల లేకపోతే దేవునికి విరుద్ధంగా నువ్వు జీవించినట్లయితే, దేవునికి అయిష్టంగా నీ బ్రతుకున్నట్లయితే నిన్ను కూడా ఆయన దహించు అగ్ని, నీలో ఉన్న చెత్తను దహించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుని నిర్గమ కాండము 20వ అధ్యాయం 5వ వచనంలో మూడు నాలుగు తరములు నీతో సరిపెట్టాడు దేవుడు. అనుకుంటాడు నేను చేస్తే నేను పోయినా పర్వాలేదు, నాకు అయిపోతే అయిపోయింది అనుకుని అంటున్నావేమో. నీ తరతరములు 7 తరముల వరకు ఇస్తానంటున్నాడు. కనుక గమనించాలి. ఇంకో మాట ఉంది కింద, తండ్రుల దోషములు కుమారుల మీదను 1000 తరముల కదా. అది 7 అంటే ఇది 1000 తరాలు అంటున్నాడు. వీళ్ళారా గమనిద్దాం. దేవుని కృప అంత గొప్పది. ఆయన రోషం గలవాడే కావచ్చు. నువ్వు అన్యాయస్తుడు అయితే రోషం, నువ్వు న్యాయవంతుడు అయితే 1000 తరాల వరకు నిన్ను నీ నీతిని బట్టి ఆయన ఆశీర్వదిస్తాడు. యెహోషువ గ్రంథంలో అంటాడు 24వ అధ్యాయం 19, 20 ఆయన పరిశుద్ధుడు. మొదటిది ఆయన పరిశుద్ధుడు అంటే ఆయనలో ఏ విధమైన తప్పు పట్టుకునే పరిస్థితి లేదు. ఈ పని చేశాడు, పలానోడికి అన్యాయం జరిగింది, అది దేవుడే చేశాడు అనే ఆలోచన నీలో రావద్దు. ఎందుకంటే ఆయన ఎప్పుడు తప్పు చేయడు, ఆయన పరిశుద్ధుడు. కానీ వాళ్ళ ప్రవర్తన వాళ్ళ నడవడికి నీకు అర్థం కాకపోవచ్చు, దేవుడికి అంతా తెలుసు. ఆయనకి తెలుసు కాబట్టి ఆయన పరిశుద్ధుడు. రెండో మాట ఏమంటున్నాడంటే రోషము గలవాడు. ఆయన అన్యాయాన్ని సహించడు. వాడి జీవితంలో అన్యాయం ఉంటేనే వాడు అనుభవిస్తాడు అవి. కనుక అవి చాలా మరి గొప్ప లోతైనటువంటి మర్మాలు అవి. యేసుప్రభు రోషము గలవాడు అనే మాట చాలా గొప్పది. అది ఎబ్రిల్కి రాసిన పత్రిక 10:37 ఒక మాట ఉంటుంది, అది ఎక్కువ చదువుకుంటుంటాం. 10:30 జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరమైన. ఎప్పుడు జీవించున్నాడు, నీలో ఉంటాడు, నీ పక్కన ఉంటాడు, ఎప్పుడు ఈ సృష్టిలో ఉంటాడు. ఆయన చేతిలో పడ్డావు కాబట్టి ఆయన రోషము గలవాడని గుర్తించుకుని జాగ్రత్తగా ఆయన మాటకు ఆయన ఆజ్ఞకు విధేయుడై జీవించు. అది రోషము గలవాడు చెప్పే మాట. ఆయన భయంకరుడు అంటే ఏమిటో తెలుసా? ఆయన రోషాన్ని నువ్వు నేను తట్టుకోలేము. ఒక మనిషి రోషం వస్తే 10 మంది ఆపొచ్చేమో కానీ దేవుని రోషం వచ్చింది, కోపం వచ్చింది అనుకో, నువ్వు నేను కూడా ఆగలేం. అందుకే అదే ఎబ్రిల్కి రాసే 12, 28, 29 పొంది చేదము దహించు అగ్ని. ఇష్టప్పుడికైనా నిర్ణయించుకో. ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు హెచ్చరిస్తున్నాడు, నాతో నువ్వు పరిష్కలాడద్దు, నాతో మరి ఏదైనా ఎగతాళిగా జీవించద్దు. కనుక ఇప్పటికైనా గమనించుకో, నేను దహించు అగ్ని అనే మాట గుర్తించుకో. నేను ప్రేమమయుణ్ణి, నమ్మకస్తునే కావచ్చు, కానీ నాకు కనుక నువ్వు విరుద్ధంగా జీవించినట్లయితే, నా యొక్క వాక్యానికి, నా ఆజ్ఞలకు, నా చిత్తానికి విరుద్ధంగా జీవించినట్లయితే నేను దహించు అగ్ని అనే మాట నీ జీవితంలో గుర్తించుకో. ఆఖరిగా యాకోబు 4:4 చదువుకుని ముగించుకుందాం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా. ఆయన చెప్పేది ఏంటంటే, రోషము గల దేవుడు చెప్పే మాట ఏంటంటే, లోకముతో స్నేహం చేస్తే నాకు వైరమే, నాకు శత్రువే, నాతో నీకు యుద్ధమే, నేను దహించు వాడను. చదవను. శత్రువగును. దేవుని శత్రువు అంటే లోకంతో స్నేహం చేసేవాడు, దేవుని మాటను తిరస్కరించేవాడు. కనుక మన జీవితంలో కూడా అటువంటిది ఏదన్నా ఉన్నట్లయితే
ఈ రోజునే ఒకటే అంటున్నాడు, తరములు 1000 తరాల వరకు నిన్ను నీ బిడ్డలను తరతరాలు నేను ఆశీర్వదిస్తాను. ఆనాడు ఆశీర్వదించినటువంటి అబ్రహామును ఈనాటి వరకు ఇశ్రాయేలును ఆశీర్వదించాడు. ఆనాడు యేసుక్రీస్తునందు ఆశీర్వదించిన 2025 సంవత్సరాలు క్రితం యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వదింపబడిన వాళ్ళు ఈ రోజు వరకు ఆశీర్వదింపబడుతున్నారు. కనుక కారణం ఏమిటో తెలుసా? ఆయన ఎవరైతే ఆయనకి విధేయులవుతారో, లోబడతారో వారిని ప్రేమించి సదాకాలం ఆయన కృపతో కాపాడతారు. ఎవరైతే లోకాన్ని ప్రేమించి ఆయన వద్దన్న పని చేస్తారో వాళ్ళు ఆయనకి శత్రువులుగా ఎంచబడతారు. ఆయన రోషము గలవాడు, దహించు అగ్ని. ఈ కొద్ది మాటలు మనందరి ఇన్నికిల్లో దేవుడు జ్ఞాపకం చేసుకొనుగాక.